సున్నారు మొబైల్ టిప్స్ ఇన్ తెలుగు. అయితే ఇది వచ్చేసి దీని బ్యాక్ బటన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకున్నా అని చెప్పని వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. తెలుగులో ఇలాంటి కంటెంట్ తెలుగులో వచ్చేసి అయితే మన ఛానల్ ఒకటే ఉంది కాబట్టి మీరు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇక్కడ బ్యాక్ బటన్స్ ఉంటాయి కదా, 3 బటన్స్, ఆ బటన్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలని చెప్పని వీడియో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టురా. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న మొబైల్ ఉన్న సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇట్టే స్క్రోల్ చేసుకుంటారండి. ఇక డిస్ప్లే అనేది ఉంది కదా మీకు కనబడుతుంది. ఇందులో కొంచెం కిందికి రాగానే డిస్ప్లే అనేది కనబడుతుంది. ఇక్కడ చూసిరా, డిస్ప్లే అనేది కనబడుతుంది చూసిరా. డిస్ప్లే దాని మీద ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి రావాలి. అట్నే కిందికి వచ్చిన తర్వాత ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనేది కనబడుతుంది. అబ్బా ఈడ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనేది కనబడుతుంది కింద, అన్నిటికన్నా కింద బ్యాక్గ్రౌండ్ మొత్తం కిందికి వచ్చిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చినాక ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక దీని మీద ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఓకే అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే అయిపోయింది చూడండి. ఓకేనా. ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకేనా ఫ్రెండ్స్, బై. ఓకే, ఏ విధంగా సెట్ అయిందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ బటన్ వచ్చేసినాయి ఈజీగా. ఇలాంటి చిన్న సెట్టింగ్స్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకే, బై.